ఫ్యామిలీ సో నేను ఈసారి చాలా అంటే చాలా హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను మీషో నుండి. సో మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మస్తున్నారు అనుకుంటున్నా. ఈసారి నేను మీషో నుంచి మంచి మంచి కిచెన్ హాల్ తీసుకొచ్చాను అండ్ ఆల్సో ర్యాండమ్ ఐటమ్స్ అని కూడా చెప్పొచ్చు. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూసేద్దాం ఏమొచ్చిందని. సో నేను ఈ హ్యాండ్ టవల్స్ ఆర్డర్ పెట్టాను. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఈ స్టార్స్ అండ్ ఆల్సో ఈ ఆరెంజ్, అందులో వాటర్ మిలన్ అదొకటి అండ్ ఆల్సో ఆరెంజ్, ఇంకొక సమ్ టైప్ ఆఫ్ యానిమల్ ఉంది. సో చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. ఇవి 4 వచ్చేసి నాకు ఐ థింక్ 250 పడింది. సో నేను ఇక్కడ పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ది ఆర్డర్ చేశాను. ఇట్లా డోర్కి మనం పెట్టుకుంటే ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు ఏమున్నా కానీ. సో నాకు ఇది వచ్చేసి 172 రూపీస్ పడింది. సో నేనైతే ఇంత చిన్నగా ఎక్స్పెక్ట్ చేయలేదు, మస్తు చిన్నగా వచ్చింది. పెద్దగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇట్స్ సో స్మాల్, కిడ్స్కి యూజ్ చేసేలాగా ఉంది. సో నాకైతే వర్తి అనిపించలేదు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మైక్రో ఫైబర్ టవల్స్, బాత్ టవల్స్ ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ప్రైస్ 230 పడింది. 2 కాంబో సెట్స్ అన్నమాట. ఒకటి యాష్ కలర్ అండ్ పింక్ కలర్. ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేశాను, చెక్ చేయండి. సో చూసేద్దాం ఎలా వచ్చింది అని. సో యా 2 టవల్స్ పింక్ అనుకున్నాం కదా, మనకి వేరే కలర్స్ వచ్చినాయి, వైలెట్ అండ్ బ్రౌన్ కలర్. అండ్ లెంత్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. సో మనం పెట్టిన ప్రైస్కి కాంబో సెట్ రావడం చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అని చెప్తాను. డిసప్పాయింటింగ్ ఏంటంటే కలర్స్ వేరు వచ్చాయి అంతే. ఇంకోటి నేను చాప్ చేశాను. సో ఇది వచ్చేసి నాకు 146 రూపీస్ పడింది. కూరగాయలు కట్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చూద్దాం ఎలా వచ్చింది అనేసి ప్రోడక్ట్. సో చాపింగ్ బోర్డ్ చాలా స్మూత్గా ఉంది అండ్ కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ స్టాండర్డ్గా కూడా ఉంది. హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా ఇలా ఒక హుక్ ఇచ్చారు, హోల్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 12 పీసెస్ ఆఫ్ స్టీల్ స్పూన్స్ ఆర్డర్. సో ఇది ప్రైస్ వచ్చేసి 106 రూపీస్ పడింది. చూద్దాం ఎలా వచ్చినాయి అనేసి. సో ఇలా ప్యాకేజింగ్ అసలు బాగాలేదు, చాలా పూర్ ప్యాకేజింగ్ ఉంది. స్పూన్స్ వచ్చినాయి అండ్ క్వాలిటీ ఓకే ఉంది. ఇలా బెండ్ చేస్తే బెండ్ అయిపోతున్నాయి, అంత స్టాండర్డ్గా లేవు. ఈ ప్రైస్కి వర్త్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ప్యాక్ ఆఫ్ 12 జార్స్ ఆర్డర్ చేశాను. సో ఇవి గ్లాస్ జార్స్ అన్నమాట. సో ఏమైనా
పప్పులు కానీ ఇంట్లో సామాన్ ఏదున్నా కానీ వేసుకోవచ్చు. 200 mlది ఆర్డర్ చేశాను అండ్ ప్రైస్ వచ్చేసి 353 రూపీస్ పడింది. చూద్దాం ఎలా వచ్చిందో. ప్యాకేజింగ్ అయితే బందోబస్తుగా చేసారు, గ్లాస్ జార్స్ కాబట్టి అసలు వెళ్ళట్లేదు. ఓకే, సో చూడండి ప్యాకేజింగ్ ఎంత నీట్గా చేసారో. సో 12 కంటైనర్స్ వచ్చినాయి 353 రూపీస్కి. మనం బయట ఒక్కటి కొనాలంటేనే 100 రూపీస్ అంటారు. వర్త్ అనే చెప్పాలి, చాలా బాగున్నాయి. చూడండి బట్ వీటి డెలివరీ వచ్చేసి చాలా అంటే చాలా డిలే అయింది. బట్ ఇట్స్ ఓకే, రేట్కి వర్త్ అనే చెప్పాలి. 12 సెట్స్ వచ్చినాయి మొత్తం. 353 రూపీస్ అంటే గుడ్. నెక్స్ట్ కూరగాయలు పెట్టుకోవడానికి బాస్కెట్ ఆర్డర్ చేశాను. 3 షెల్ఫ్స్ వస్తాయి దానికి. అండ్ ఇది నాకు ప్రైస్ వచ్చేసి 272 రూపీస్ పడింది. ప్లాస్టిక్ది ఆర్డర్ చేశాను, చూద్దాం ఎలా వచ్చిందనేసి. సో ఇది వచ్చేసి నేను యాష్ కలర్లో ఆర్డర్ చేశాను. సో ఇలా వీటికి అరేంజ్ చేయడానికి ప్లాస్టిక్ స్టిక్స్ కూడా ఇచ్చారు. అరేంజ్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఆనియన్స్ కానీ గార్లిక్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో లైట్గా ఉంది. ఈ బుట్ట కొంచెం పెద్దది వచ్చి ఉంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ గుడ్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నేను వాల్ షెల్ఫ్ ఆర్డర్ చేశాను. కిచెన్లో పెట్టుకోవడానికి కప్స్ కానీ ఏమైనా ప్లేట్స్ కానీ అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని. సో ఇది వచ్చేసి వుడన్ది ఆర్డర్ చేసిన. ప్రైస్ వచ్చేసి 577 రూపీస్ పడింది. చూద్దాం ఎట్లా వచ్చిందని. ఇంట్లో 4 షెల్ఫ్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 వచ్చినాయి. సో ఇట్లా 4 పెట్టుకోవాలి. ఇలా ఇటు సైడ్ ఒకటి వస్తుంది అనమాట. సో వీటిని అసెంబుల్ చేసుకోవడానికి స్క్రూస్ కూడా ఇచ్చారు. సో చూద్దాం అసెంబుల్ చేసి ఎట్లా వస్తుంది అనేది. సో ఇది అసెంబుల్ చేశాక ఇలా కనిపిస్తుంది. అండ్ ఇది అసెంబుల్ చేయడానికైతే ఫుల్ టైం పట్టింది అండ్ చాలామంది హెల్ప్ తీసుకొని చేసిన ఇది కిచెన్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది మాకైతే. మేమైతే ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాం కిచెన్లో. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్లో మెన్షన్ చేయండి. నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.